ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే టీ20 సిరీసులతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్ కు సంబంధించిన భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలోకి ఉన్నాయి. ఇక గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంక టెస్టు సిరీస్ కు ఆడడం అనుమానంగానే ఉంది. ఇక మరోపక్క గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి టెస్టు జట్టుకి ఎంపికయ్యే అవకాశం ఉంది. గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాకు టెస్టు సిరీస్ ను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రమే భారీ విజయం సాధించడం ఊరటన కలిగించింది. అయితే సొంత గడ్డపై ఎదురైన పరాభవాలను మర్చిపోయేందుకు శ్రీలంకతో టెస్టు సిరీస్ లో రాణించాలని టీమిండియా ఉవ్వుర్లూరుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టెస్టు కోసం టీమిండియా అంచనా ప్రకారం స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది. ముందుగా బ్యాటర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, దేవదత్ పడికల్, సాయి సుదర్శన్లతో ఉండే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్లకి చోటు దక్కనుంది. ఇక మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, అలాగే ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బార్, ప్రసిద్ధి కృష్ణకు చోటు గ్యారంటీ. మొత్తంగా మరో వారం రోజుల్లో అసలు సిసలైన స్క్వాడ్ ని ఎంపిక చేసే అవకాశం ఉంది బీసీసీఐ.